డిలీట్ పాడ్ అండ్ పాడ్ ఒక నేమ్ ఏంటి ఇంజినెక్స్ డిలీట్ చేశాను. దాని తర్వాత kubectl గెట్ పాడ్ అని ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఉండే ఒక పాడ్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని. అండర్స్టాండబుల్. సో ఇక్కడ డిలీట్ చేసిన డిలీట్ అయింది, ఇక్కడ డిలీట్ చేసిన డిలీట్ అయింది. సో నువ్వేమో OneNoteలోకి వెళ్ళి డే 1లోకి వెళ్తే ఇక్కడ నువ్వేమో రిలయబిలిటీ అన్నావు, స్కేలబిలిటీ అన్నావు, రోలింగ్ అవుట్ రోలింగ్ బ్యాక్ అన్నావు. సో ఇవన్నీ ఏంటి బ్రో? ఇక్కడ కుబర్నెటిస్ అనేది మనం ఎందుకు వాడతాము? రిలయబిలిటీ కోసం. అంటే ఒక పాడ్ని డిలీట్ చేసా కూడా అది ఆటోమేటిక్గా రీక్రియేట్ అవుతుంది కదా. సో మన కేసులో రీక్రియేట్ అవ్వలేదు. సో నువ్వు చెప్పిన దానికి ఇక్కడ వచ్చిన రిజల్ట్కి చాలా వ్యత్యాసమే ఉంది కదా బ్రో అనొచ్చు. ఓకేనా? సో అందుకే ఇది ఏంట్రా అంటే ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ పాడ్ వచ్చేసి దాన్ని నేనేమంటా అంటే ఒక ఆర్ఫన్ పాడ్ అంటాను. ఆర్ఫన్ పాడ్ అంటే ఒక తల్లి ఒక తండ్రి లేదు ఆ పాడ్కి, సింపుల్గా చెప్పాలంటే. అంటే అదొక ఇండివిజువల్ పాడ్. సో ఇండివిజువల్ పాడ్ మనం క్రియేట్ చేసినప్పుడు సేమ్ మన కంటైనర్స్లో డాకర్లో మనం ఎలా అయితే పాడ్స్ని క్రియేట్ చేస్తామో ఆ పాడ్స్ అన్నిటినీ నేను కుబర్నెటిస్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఆ పాడ్స్ అన్ని మనం క్రియేట్ చేసిన పాడ్స్ అన్ని ఏంటవి? అవినా ఆర్ఫన్ పాడ్స్. ఓకేనా? సో ఆర్ఫన్ పాడ్స్ అన్నప్పుడు దానికి ఎటువంటి స్కేలబిలిటీ కానీ రిలయబిలిటీ కానీ ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో స్కేలబిలిటీ, రిలయబిలిటీ, రోలింగ్ అవుట్ రోలింగ్ బ్యాక్ అప్డేట్స్ ఓకేనా, ఇవన్నీ మనకి ఉండవు అనమాట దానికి. ఓకే, అందుకే మనం కొన్ని కంట్రోలర్స్ ఇచ్చింది కుబర్నెటిస్లో. మనం కొన్ని కంట్రోలర్స్ని వాడాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనం కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్ అప్పుడు మనం కంట్రోలర్స్ని అయితే వాడతాం. సో ఇప్పుడు మనం ఆ కంట్రోలర్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో కంట్రోలర్ అంటే నథింగ్ బట్ అదొక ఏపీఐ రిసోర్స్. కంట్రోలర్ అంటే నథింగ్ బట్ అది నా ఏపీఐ రిసోర్స్. ఓకే, ఇక్కడ ఈ బాక్స్లో నేనేం చేస్తాను, kubectl API resources. సో మనం ఎప్పుడైనా kubectl API resource ఇస్తే మనకి కొన్ని కంట్రోలర్స్ అయితే ఉంటాయి దాంట్లో. ఓకేనా? సమ్ కంట్రోలర్స్ అనుకుందాం. సో ఇక్కడ నేను సమ్ లేదంటే పాడ్ కంట్రోలర్స్ అనుకుందాం. ఓకేనా? పాడ్ కంట్రోలర్స్. ఓకే, ఇప్పుడు ఈ పాడ్ కంట్రోలర్స్లో మనకి చాలా వేరైటీస్ అయితే ఉన్నాయి. సో